టెలిగ్రామ్ సార్, కంగారు పడకండి, గ్రీటింగ్సే. మరైతే తలుపు కొట్టించేంత అర్జెంట్ ఏమిటని? సార్, నిజంగా పెళ్లికి దీవింపులు తెచ్చేది దీవించేది మేమే సార్. సాయంత్రం నుంచి 25 పైగా తెచ్చాను. ఒక్క థ్యాంక్ యూ అయినా తగలలేదు. థ్యాంక్ యూ సార్ సార్ సార్, ఒక్క థ్యాంక్ యూ కూడా తగలలేదు సార్. అందుకని తెగించి తమ దగ్గరికి వచ్చేసా. పొద్దున్నే కనిపించు బాబు, ఒకటి కాదు 100 థ్యాంక్ యూలు ఇస్తాను. సార్ 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 సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్, హ్యాపీ నైట్ సార్. అబ్బా, కరెంట్ పోయింది. పోతేనే లైటర్ పర్స్ రండి. 1 మినిట్. దీపం ఉండగానే టెలిగ్రామ్ చదువుకోమన్నారు. ఎలా ఉంది కొటేషన్? విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమిటండి, ఏమైందండి? స్టార్ట్ ఇమిడియట్లీ, అర్జెంట్ మీటింగ్ మండే. ఊర్మిళ, ఈ ఊర్మిళ సుర్పణికి ఏమిటండి? మా మేనేజింగ్ డైరెక్టర్. వాట్ ఇఫ్ రావటానికి వీలేదని మీరు టెలిగ్రామ్ కొట్టండి. లాభం లేదు, ఈ మీటింగ్ ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చే పంపించింది. ఇప్పుడు ఎలా? సోమవారం పొద్దున్నే బొంబాయిలో ఉండాలంటే తెల్లారు గట్ల 6 బండికి వెళ్ళిపోవాలి. నేను తెల్లారి రైలుకి కొచ్చిన్ వెళ్ళిపోతా. ఎందుకు వచ్చిన గాని ఈ సెలవులు హాయిగా ఇక్కడ ఎంజాయ్ చేయరాదు? మీ లేని హాయి నాకెందుకండి, నేను వెళ్ళిపోతా. ఆహా, వెళ్ళొస్తానా? అవును కాని అక్కయ్య ఆటో ఇటును బావుగా అటు వెళ్తున్నాయేమిట్రా? బొంబాయి అటుకేసి కొచ్చిన్ ఇటుకేసి కదమ్మా. వాళ్ళెక్కే రైలు స్టేషన్ ఒకటే కదండి. ఇరికు എന്താ മധുരമായ സ്വപ്നങ്ങളും കണ്ടുകൊണ്ടിരിക്കുകയാണോ? അതെല്ലാം ഉണ്ടല്ലേ സാറേ. വിഷ് യു ഹാപ്പി മാരീഡ് ലൈഫ്. താങ്ക് യു. ആദ്യ രാത്രിയെ കുറിച്ച് ഒരു ജോക്കുണ്ട്. ఎవడా పరపురుషుడు? ఎవడి వాడు అంటున్నాను. ఆయనే మా బాస్, సంగుణ్ణి మీనన్. అయితే మాత్రం అంత అందంగా ఉన్నాడు ఎందుకు? పైగా మిలిటరీ మిసాలు ఏమిటి? మీకు ఆ సివిల్ మిసాలు ఎందుకు? నా మూతి నా ఇష్టం. వాడి మూతి వాడిష్టం. అయినా ఏకైకలు పక్కపక్కలు ఏమిటి? మాట వినపడకుండా సంగీతం. Hi, Kiki. Wish you a very, very happy married life. Thank you, madam. Enjoy the short honeymoon. అదే బత్తి, ఆ సూర్పణికేనా? ఆ సూర్పణికేనా అంటున్నా. సూర్పణ కాదు, మీ ఊర్మిళ. మా బాస్ జాలీ టైపు, కానీ సోదరు లాంటిది. ఆ సంగతి నేను అడగలేదు. నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నీకు తెలుసు. నువ్వు అడగని ప్రశ్నకి జవాబే నీకు కావాల్సింది. లేకపోతే నువ్వు నిద్రపోవు. బోధపడిందా? మనసులాయో అమ్మకుట్టి. ఆవిడ అంతసేపు గుంజేసిందేమిటి మీ చేతులు? అపార్థ సారథమ్మా, అదంతా నిన్ను చేసుకున్నందుకు నన్ను మెచ్చుకోవడం. నువ్వెలా ఉంటావు అని అడిగింది. 3 ముక్కలో చెప్పేశాను. ఏమని? చారుడు పిడికెడు బారుడు ఉంటావని. ఆ బామా, ఇది చూసావా? మంగళ టెక్స్టైల్స్ వాంటెడ్. ఇది కండు ఆర్ట్ గర్ల్ ఆవశ్యం. మంగళ టెక్స్టైల్స్ కి కావాలను. హైదరాబాద్ లో ఉద్యోగాలు. ఆర్ట్ డైరెక్టర్ 5,000. స్టెనోకి 3,000. ఈ కంపెనీ నా కోసమే పుట్టింది. కాదు, నా కోసం. మన ఇద్దరి కోసం. ఇద్దరం హాయిగా ఇలసాటి లేని జంటలా హైదరాబాద్ లో డ్యూయెట్లు పాడుకోవచ్చు. చలో హైదరాబాద్. కంగ్రాచులేషన్స్. కొత్తగా బట్టల కంపెనీ పెట్టినట్టున్నారు. పేపర్లో ప్రకటన చూశాను. ఇవాళ ఏమిటి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను.
ఎప్పుడు ఏదో ఒక కొత్త పని మొదలెట్టి కంపెనీ వృద్ధి చేస్తూనే ఉన్నారు. నేను దేశ సేవ కోసం వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పను. మీరు చెప్పినా నమ్మను. భలేవారు సార్, ఉన్న మాటే అన్నారు. సరే గాని కొత్త ఉద్యోగాలు ఉన్నట్టున్నాయి. మా ఆఖరి బాంబర్ది మరీ అడ్డగాడిదా తిరుగుతున్నాడు. మిగతా గాడిదలు ముగ్గురికి ఉన్నాయనుకోండి, వీడే వేకెంట్. వీడికి మీ దాంట్లో ఏమైనా? నేను అడ్డగాడిదలకు ఆ మాట మీరే అన్నారు. ఉద్యోగాలు ఇవ్వను. నేను ఇవాళ మీ వల్ల ఓ కొత్త సంగతి తెలుసుకున్నాను. కుటుంబంలో ఒక్కరికి కూడా పని దొరక్క ఎందరో అల్లాడుతూ ఉంటే మీలాంటి కుటుంబాల్లో నలుగురేసి అడ్డగాడిదలకు ఉద్యోగాలు ఉండటం చాలా దారుణం. నేను ఇక నుంచి నా కంపెనీలో ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం ఉండేటట్టుగా జాగ్రత్త పడతాను. నీకు పని కావాలి, నాకు డబ్బు కావాలి, అంతే. దట్స్ ఆల్. మధ్యలో ఈ బోర్డు రూల్స్ ఏమిటని? ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములుంటాం. ఆలీబాబాలాగా 40 మంది ఉంటాం. నీకెందుకో ఒక్కడే పని చేయాలా? ఆ? అసలు నీకు మతుందా? ఏమండోయ్, నేను బామని సేట్ని కాను. నిన్ను కాదు, సేటు సంగతి. వాణ్ణి కొరడాతో నడ్డి మీద చంపేయాలి. బాగుందండి, వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇష్టం. మీరు ఇలా ఆవేశపడి కోపం తెచ్చుకుంటే ఇది నేరం, ఇది ఘోరం. వాణ్ణి ఫుట్బాల్ లాగా తన్ని పారేస్తానంతే. ఆ, 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 అయ్యో అయ్యో అయ్యో. ఆ, నొప్పిగా ఉందా? అయ్యో ఖుష్ కాకి పోయిందిగా. అయ్యో. తన కోపమే తన శత్రువన్నారు ఇందుకే. కోపం వద్దన్నానా? అదిగో మళ్ళీ అదే మాట. నా కోపం ఏంటి? లేదు మహాప్రభో, కోపం మీది కాదు నాది. మీరు శాంతమూర్తి. చెంగల్పట్టు శాంతారాం అంటే మీరే. అలా అన్నావు, బాగుంది. వెయిట్. సరే, స్టేట్ను క్షమించి వదిలేద్దాం. మన సంగతి ఏమిటి? ఏముంది, చెలో బొంబాయి చెలో కొచ్చిన్. ఎందుకు వచ్చిన కొచ్చిన్? నాతో బొంబాయి వచ్చింది. సాడే, నాకు కూడా అక్కడ ఒక జాబు వచ్చింది, నేను వచ్చాను. మనసులాయో? భగవాన్, ఏమిటి ఈ శిక్ష? ఎందుకు మాకీ పరీక్ష? నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో. కరెంట్ పోయింది. రారా మూర్తిరా, నీకోసమే చూస్తున్నాను. శుభవార్తరా, గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. ఏమిటి నాన్న? చెల్లాయి గుండె ఆపరేషన్కి గవర్నమెంట్ 10,000 ఇస్తుందిట, ముఖ్యమంత్రి నిధి నుంచి. వాట్? చెల్లాయికి ఆపరేషనా? ఇంకా 6 నెలలు టైం ఉందిలే, ఆ లోపల చేసేయచ్చు. నాతో ఎప్పుడు చెప్పలేదే. నీ గొడవలు నీకున్నాయి, కొత్తగా పెళ్లి చేసుకున్నావు. అందుకని చెల్లాయి జబ్బు నా గుండెలోనే ఉంచుకున్నాను. నేనే గవర్నమెంట్కి అర్జీ పెట్టాను. పసిపిల్ల ఆపరేషన్ అని 10 ఉత్తరాలు రాశాను. ఆపరేషన్ 30,000 అవుతుందిట, వాళ్ళు 10,000 ఇస్తామని రాశారు. ఇంక 20,000. అందరిలా నువ్వు కట్నం తీసుకుని మనకే బాధ ఉండేది కాదు. నువ్వు తప్పట్టుకోకమ్మా, ఉన్నమాట అన్నాను. అబ్బాయి, 6 నెలల దాకా ప్రాణభయం లేదు. నువ్వు ఆ 20,000 కట్టేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఈ 10 విడుదల చేస్తారు. నాయన, కన్న తండ్రిగా ఈ ముసలాడు చేయగలిగింది ఇది. ఇక అన్నగా నీ బాధ్యత నువ్వే చూసుకో. తెలుగు